హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ నెక్ లైన్ వచ్చేసరికి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే అది ఇప్పుడు యాడ్ చేస్తే ఒక 2 మినిట్స్ వరకు అది అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ స్కిప్ చేసేస్తారు, లేదంటే చూడకుండా ఆపేస్తున్నారు. అందు గురించి నేను ఆ నెక్ లైన్ డిజైన్ అనేది లాస్ట్లో యాడ్ చేశాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చివరి వరకు చూస్తే అది కూడా కనబడుతుంది. ఫస్ట్ అయితే ఇలాగా మనం ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుని అక్కడ స్టోన్స్ అనేవి అంటించుకోవాలి. అది కుందన్స్ అంటించుకున్న తర్వాత వాటి చుట్టూరు ఫస్ట్ అయితే నేను షుగర్ బీడ్స్ కుడుతున్నాను. అండ్ ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెట్టానంటే వీడియో మరీ లెంతీగా ఉంటే అసలు చూడలేదు ఎవరు కూడా. దాని గురించి ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ మన ఛానల్ ఎక్కువగా అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా కుట్టుకోవడం ఎలాగనేది వచ్చేసే ఉంటుంది. జస్ట్ మీకు డిజైన్స్ అంటే ఆ డిజైన్ ఎలా చేసుకోవాలనేది జస్ట్ రిఫరెన్స్ కోసమే నేను చూపిస్తున్నాను. అండ్ ఇదిగోని ఫస్ట్ అయితే నేను షుగర్ బీడ్స్ కుట్టాను కదా, నెక్స్ట్ లైన్ వచ్చేసి 3 mm బీడ్స్ కుడుతున్నాను. ఇవి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. అండ్ మీరు బ్లౌజ్ అంతా డిజైన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ టైం అంటే ఈ ఫస్ట్ బుట్టి కుడుతున్నప్పుడు కౌంట్ చేసుకోండి ఎన్ని బీడ్స్ పడుతున్నాయా రౌండ్కి అని. ఆ విధంగా చేసుకోండి. తర్వాత వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ కుట్టాను అనమాట. అంటే కుందన్ తర్వాత 3 లైన్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి ఇక్కడ. తర్వాత ఈ విధంగా డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. మీకు ఇలా ఫ్రీ హ్యాండ్తో అవ్వదు అనుకుంటే నేను ఎప్పుడూ చెప్పిన ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వండి. స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుంటే సేమ్ షేప్లో వస్తాయి అన్నమాట. బ్లౌజ్ అంతా వర్క్ చేసుకున్నప్పుడు ఒకటి షేప్ వస్తే బాగోదు కదా, ఫ్లవర్స్ కాదు సారీ లీఫ్ అన్నీ కూడా సమానంగా రావాలి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. తర్వాత ఇక్కడ కొమ్మలుగా ఏదైతే డ్రా చేశానో దానిలో షుగర్ బీడ్స్ కుడుతున్నాను. ఈ షుగర్ బీడ్స్ కూడా ఎప్పుడు చెప్పే ప్రొసీజరే. ఒక 4 బీడ్స్ ఎక్కించుకుని నీడిల్లోకి కిందకి దించేసుకోండి. ఒక 2 బీడ్స్ ముందర నుండి నీడిల్ అనేది పైకి తీసుకుని ఆ 2 బీడ్స్లోంచి కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటే ఏంటంటే లైన్ కరెక్ట్గా వస్తుంది. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా అటు ఇటుగా కాకుండా ఈ విధంగా మీరు కుట్టేసుకోండి మొత్తం ఇవన్నీ కూడా. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది కానీ అర్థమైతే అవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా తర్వాత చూసుకున్నాను, చెక్ చేసుకున్నాను మీకు అర్థమవుతుందా లేదా అని. తర్వాత ఇక్కడ వచ్చేసరికి చిన్న కొమ్మలా డ్రా చేశాను కదా, చిన్నది బాగా అక్కడ ఒక 6 to 8 బీడ్స్ వరకు పట్టాయి నాకైతే. అవి కుట్టేసుకున్నాను. కుట్టేసుకున్న తర్వాత ఒక 2 mm బీడ్ అనేది ఇక్కడ ఎక్కించి కిందకి దించేసాను నీడిల్. ఇప్పుడు దీన్ని చుట్టూరు మళ్ళీ షుగర్ బీడ్స్ అనమాట. షుగర్ బీడ్స్ ఎన్ని పట్టాయో చూసుకుని అందులో కుట్టేసాను ఇలాగా. మీరు ఏం లేదు, ఎక్కడైతే నీడిల్ తీసారో సేమ్ ప్లేస్లో మళ్ళీ నీడిల్ అని దించారనుకోండి బీడ్స్ ఎక్కించుకున్నాక ఒక సర్కిల్లా ఫామ్ అయిపోతుంది. దాన్ని ఇలాగా మనం ఫింగర్ దాని మీద పెట్టేసి ఇలా కుట్టు అనేది వేసేసుకుంటే చుట్టూరు చాలా అలా ఉంటుందన్నమాట, స్టిఫ్గా ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే ముడి అనేది ఎలా వేసుకోవాలనేది అడుగుతున్నారు కదా చాలామంది. నేను ఏదైనా వీడియోస్ అనేది షేర్ చేస్తాను షార్ట్స్లో. అంటే మీరు ఇలా స్టాండ్ పెట్టుకుని కుట్టుకున్నప్పుడు ఏ విధంగా మీరు ఫిట్ చేసుకోవాలి అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఈ లీఫ్లన్నీ కూడా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తాను. చైన్ స్టిచ్ అనేది ఆల్రెడీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఇప్పుడు చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎందుకంటే అవన్నీ కూడా యాడ్ చేస్తే వీడియో మరీ లెంతీ అయిపోతుంది, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ లీఫ్లు అనేవి నేను పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ అనేది తీసుకుని కుడుతున్నాను. ఇది కూడా చాలా ఈజీ. మిడిల్లో నుంచి అంటే లీఫ్ చివరి భాగం నుండి మిడిల్లోకి కొంచెం వేసుకోవాలి ఒక థ్రెడ్ అనేది. తర్వాత ఒక సైడ్ ఒకసారి ఇలా అటు ఇటు ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వెళ్తే లీఫ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇదైతే. అండ్ ఏంటంటే మనం ముద్ద కుట్టని కుడతాం కదా, అంటే ఒక షేప్ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా కుట్టుకుంటూ వెళ్తాం కదా ముద్ద కుట్టని. ఆ కుట్టు కంటే నాకు ఇదేంటంటే చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్గా నేను ఇది రిఫరెన్స్ ఒక పిక్ తీసుకుని ఆ వర్క్ అనేది చేసి చూపిస్తున్నా. ఆ వర్క్లో అయితే ముద్ద కుట్టే అంటే ఒక వైపు నుండి ఇంకొక వైపుకి నార్మల్ స్టిచ్చెసే ఉన్నాయి. నేను మాత్రం ఈ స్టిచ్ అయితే బాగుంటుంది, కొంచెం నీట్ లుక్ ఉంటుందనేసి ఇదైతే ట్రై చేశాను. ఇలా లీఫ్లన్నీ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడితో మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పాలంటే. చాలా ఈజీ. అండ్ ఇందులో 3 or 2 స్టిచ్చెస్ అనేవి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మీకు చైన్ స్టిచ్ ఒకటి, ఈ లీఫ్ కుడుతున్నాను కదా ఆ స్టిచ్ ఒకటి, బీడ్స్ ఎలా కుట్టాలి జస్ట్ అంతే. చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఇందులో మరీ కష్టమైనది ఏమీ ఉండదు. తర్వాత మీరైతే ఒకటి అసలు మిస్ చేయకండి, ఈ బీడ్స్ లైన్ కుట్టాను కదా దాని చుట్టూరు అంటే ఒక ఇటు సైడు అటు సైడు 2 సైడ్లో కూడా మీరు జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేయండి. అప్పుడే మీకు మగ్గం వర్క్ లుక్ ఎలాగైతే ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్కి తర్వాత చూసారా దాని చుట్టూరు నేను చైన్ స్టిచ్ అనేది వేసాను ఎంత నీట్గా ఉందో.
అదనమాట. ఎందుకంటే మెయిన్ మనకి మగ్గం వర్క్‌లో ప్రతి దానికి అవుట్‌లైన్ అనేది కంపల్సరీ వేస్తారనమాట. తర్వాత ఇది లాస్ట్‌లో ఎందుకు యాడ్ చేశానంటే చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే, అంటే వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ అన్నట్టుగానో ఏంటో స్కిప్ చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదనమాట. అంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మధ్యలోనే ఫస్ట్‌లోనే ఆపేస్తేననమాట. అందు గురించి. తర్వాత ఈ చైన్ స్టిచ్ అనేది నేనైతే 2 విధాలుగా ఏస్తాను. నార్మల్‌గా బ్లౌజు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ ఇలా చేత్తో పట్టుకుని కుట్టినప్పుడు ఒక చైన్ స్టిచ్ అనేది యూజ్ చేస్తాను. ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసినప్పుడు ఇంకొక రకంగా చేస్తాననమాట. ఈ విధంగా ఫస్ట్ అయితే మనకి ఇందులో 5 లైన్స్ అనేవి రావాలి. ఏంటంటే ఫస్ట్ జరీ థ్రెడ్ లైన్ అనేది చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ఆ పింక్ కలర్ థ్రెడ్తో కూడా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మళ్ళీ పింక్ థ్రెడ్, తర్వాత మళ్ళీ జరీ థ్రెడ్, ఇలా 5 లైన్స్ అనేది వస్తాయన్నమాట. ఈ బీడ్స్ ఎలా కుట్టుకోవాలో ఆల్రెడీ చెప్పున్నాను కదా, అలా కుట్టుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అది కూడా అంటే మీకు కాకుండా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అలాగే నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.